ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 17వ అధ్యాయం తత్వబోధ. కర్మబంధం, ముక్తి, జడము, చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనబడుతుంది. మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మ శరీర రూపంలో ఉంటాయి. అది నశిస్తే గానీ ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చెబుతాను విను. జీవుడెవడు? నీవే కదా. మరి నేనెవ్వడని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం. దీనిలో సందేహం లేదన్నాడు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే దానికి అర్థం బోధపడటం లేదు, నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగీరసుడు వివరింప ప్రారంభించాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థం జ్ఞానం కారణం అవుతోంది. నీవు అంతఃకరణానికి, దాని వృత్తికి సాక్షివై, చైతన్య స్వరూపుడవై, ఆనందరూపుడవై, నిత్యుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక లోపాలతో కూడి ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. ఆ విధంగానే ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించు. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితిలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు. జనన మరణాదులు లేనివాడివై సర్వాన్ని సూదెంటురాయి వలె గ్రహిస్తూ ఉంటాడో, బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మక రూపుడై లయింపజేస్తూ ఉంటాడో అతడే నేనని నిరసించుకో, స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును, దేహేంద్రియం, మనఃప్రాణాలు ఉన్న జననము లేని ఆత్మ అతనితో వస్తుందో అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలయందు పదార్థాలు లయమైనప్పుడు ఎవడు వికారరహితుడై సాక్షిభూతుడై చూస్తూ ఉంటాడో అతడే నేనని భావించు. దీపం వేరు, వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా ఈ దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గమనించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానములో అంతటికన్నా మిక్కిలి ఇష్టుడై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడే నేను నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణాలను బోధ స్వరూపుడో వాడే త్వం పదార్థమైన వాడని అనబడతాడు. దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వం పదార్థుల చేత కూడా షడ్భాన వికారాలు లేనివాడు. ఈ విధంగా త్వం పదార్థమును నిశ్చయించి తర్వాత తత్పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం స్థూలములైన లక్షణాలు లేనిదియు, అదృశ్యాత్వాది లక్షణాలు కలదియు, అజ్ఞానాంధకారం లేనిదియు, నిర్మలమును అంతకంటే మించిన ఆనందమును లేనిదియున్ను, సత్యజ్ఞాన లక్షణములు కలదియున్ను, శాశ్వతమైనదియున్ను, సర్వపరిపూర్ణమైనదియున్ను అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడిందో వాడినే ఆచరించు. ఏ వస్తువును కూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడి ఉందో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫలం దాతయును, జీవులన్నింటికీ కారణుడును అని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ, పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమదమాది గుణాలు కలిగి వినడం, తెలుసుకొని ప్రయత్నించటం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి.
చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయాయి, నీవు ఈ విషయాలను గురించి చింతించకు అని చెప్పాడు. అంతా విన్న తర్వాత ఆ మహాపురుషుడు మహాసంతోషంతో కర్మఫలం గూర్చి తెలుసుకోవాలనే కుతూహలం కలవాడయ్యాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 17వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.